హిందుస్థాన్ అంబాసిడర్ భారతీయ రోడ్లపై ఒకప్పటి అత్యంత ప్రతిష్టాత్మకమైన కారుగా వెలుగొందింది. రాజకీయ నాయకుల నుండి అధికారులు, సాధారణ కుటుంబాలు మరియు టాక్సీ డ్రైవర్ల వరకు అందరూ దీనిని కార్లరాజుగా గుర్తించారు. 2014లో దీని ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ ఈ కారు జ్ఞాపకాలు ప్రజలలో ఇప్పటికీ బలంగా నిలిచాయి. ఇప్పుడు కొత్త అంబాసిడర్ తిరిగి రావడానికి సిద్ధమవుతోందని సమాచారం వస్తోంది. ఈ కొత్త మోడల్ పాత క్లాసిక్ డిజైన్ను కొనసాగిస్తూనే ఆధునిక హంగులతో రాబోతోంది. ఇందులో గుండ్రని బాడీ షేప్, ఎల్ఈడీ హెడ్లాంప్స్, క్రోమ్ గ్రిల్ మరియు స్టైలిష్ అలాయ్ వీల్స్ వంటి అప్డేట్లు ఉండే అవకాశం ఉంది. ఇంటీరియర్లో పెద్ద టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డాష్బోర్డ్ మరియు ప్రీమియం సీటింగ్ వంటి ఫీచర్లు ఉండవచ్చు. భద్రత, సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ అసిస్ట్ వంటి సౌకర్యాలు అందించబడతాయని అంచనా. ఇది పెట్రోల్, హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వేరియంట్లలో రాబోతోందని రూమర్లు చెబుతున్నాయి. ధర విషయానికి వస్తే ఎంట్రీ లెవెల్ వేరియంట్ 12.5 లక్షల రూపాయల వద్ద ప్రారంభమై టాప్ ఎండ్ లేదా ఎలక్ట్రిక్ వేరియంట్ 20 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉంది. పెట్రోల్ వేరియంట్ సుమారు 17 నుండి 18 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగా, ఎలక్ట్రిక్ వేరియంట్ 250 నుండి 300 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగలదని అంచనా. మీరు ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మా కొత్త వీడియోలను మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను యాక్టివేట్ చేసుకోండి.